వేములవాడ బస్సు ప్రయాణం. వేములవాడ బస్ జర్నీ. తేజకు వేములవాడ గుడికి వెళ్లాలని చాలా ఆశగా ఉంది. అమ్మా, నాన్నతో కలిసి బస్సులో ప్రయాణం చేయడమంటే తనకెంతో ఇష్టం. తెల్లవారుజామునే అందరూ లేచారు. అమ్మ ప్రయాణానికి కావాల్సినవన్నీ సర్దింది. నాన్న బస్టాప్కు వెళ్లడానికి సిద్ధమయ్యారు. బస్టాప్కు చేరుకున్నారు. అక్కడ చాలామంది ఉన్నారు. తేజ బస్సు కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నాడు. సేపటికే పెద్ద బస్సు ఒకటి వచ్చింది. అందరూ బస్సు ఎక్కడానికి క్యూలో నిలబడ్డారు. తేజ ఆనందంగా బస్సులోకి వెళ్లాడు. బస్సులో కిటికీ పక్కన సీటు దొరికింది తేజకు. బయట పచ్చని పొలాలు, చెట్లు, చిన్న చిన్న ఇళ్ళు కనిపించాయి. బస్సు ఒక చిన్న హోటల్ దగ్గర ఆగింది. అందరూ టీ తాగడానికి, స్నాక్స్ తినడానికి దిగారు. తేజకు ఒక సమోసా కొనిచ్చారు. అమ్మా, నాన్న. మళ్లీ ప్రయాణం మొదలైంది. వేములవాడ దగ్గర పడుతోందని నాన్న చెప్పారు. తేజ గుడిని చూడాలని ఆతృతగా ఉన్నాడు. దూరంగా గుడి గోపురం కనిపించింది. అదిగో వేములవాడ గుడి అని తేజ ఆనందంగా కేకవేశాడు. బస్సు గుడి దగ్గరే ఆగింది. గుడిలోపల చాలా ప్రశాంతంగా ఉంది. తేజ కళ్ళు మూసుకుని దేవుడిని ప్రార్థించాడు. తన మనసు తేలికపడినట్లు అనిపించింది. దర్శనం పూర్తయ్యాక అందరూ సంతోషంగా ఇంటికి బయలుదేరారు. తేజకు ఈ వేములవాడ ప్రయాణం ఎప్పటికీ గుర్తుండిపోతుంది.